నాకు వచ్చే 50% ఆఫ్ ద మెసేజెస్లో అన్న నేను ఇట్లా ఈ పీ2పీ స్కామ్లో చిక్కుకున్నాను, నాకు ఇట్లా 50 lakhs ఫ్రీజ్ అయింది, 20 lakhs ఫ్రీజ్ అయింది, కొంతమంది అయితే 80 lakhs 70 lakhs కూడా ఫ్రీజ్ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఈవెన్ నేను కూడా పీ2పీలో నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి. నేను దాని గురించి ఆల్రెడీ ఒక పెద్ద లాంగ్ వీడియో కూడా చేశాను యూట్యూబ్లో, ఒకసారి చెక్ చేయకపోతే ఆ వీడియో చెక్ చేయండి. సో దాని గురించి చాలామంది ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు. సో నాకు అనిపించిన బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిప్టో వాలెట్స్ గురించి తెలుసుకోవడం, ఈ ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ వీటి గురించి తెలుసుకొని అండ్ ఇప్పుడు మనం ఈవెన్ ఈ ప్రాఫామ్ పేఅవుట్స్ కోసం కావచ్చు, లేకపోతే ఈ ట్రేడింగ్ అంటే క్రిప్టో ట్రేడింగ్లో కావచ్చు, సమ్ ఆర్ అదర్ వే ఆ ఫండ్ అంతా మనం వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆ వ్యాలెట్కి మనకి మధ్యన ఇంకెవ్వరు కూడా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో మనం మనీ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. సో బ్యాంకర్స్కి వాళ్ళకి పవర్ ఉంటుంది మన అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి కానీ, సో ఏమైనా చేయొచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ట్రస్ట్ వాలెట్కి మనకి మధ్యన ఇంకా అసలు ఏ వ్యక్తి కూడా ఉండడు. అండ్ అది క్రిప్టో వాలెట్స్ కాబట్టి ఈవెన్ ట్రస్ట్ వాలెట్ ఓనర్ కూడా దాన్ని యాక్సెస్ చేయలేడు. సో బికాస్ అది ఒక క్రిప్టోగ్రఫీ అనే ఒక సెక్యూరిటీతో లింక్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఆ ట్రస్ట్ వాలెట్ నుంచి మరి మనం ఐఎన్ఆర్లోకి ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది చాలామందికి ఉండే క్వశ్చన్ కదా. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే క్రిప్టో కార్డ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ రెడ్ డాట్ పే కార్డ్ని యూజ్ చేసి ఈ జెప్టోలో ఈ డే టు డే గ్రాసరీస్ నేను ఆర్డర్ చేసి అసలు ఎక్స్చేంజ్ రేట్ ఎంత పడుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అట్లాగే అసలు ఈ రెడ్ డాట్ పే కార్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తాను, అసలు ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాఫామ్స్ నుంచి వచ్చే పేఅవుట్స్ని నేను నా ట్రస్ట్ వాలెట్కి తీసుకుంటాను. అక్కడ నుంచి నా వీక్లీ ఎక్స్పెన్సెస్ కానీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఈ రెడ్ డాట్ పే కార్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ నుంచి నేను ఆ కార్డు ద్వారా నా డే టు డే లైఫ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను నా గవర్నమెంట్కి ప్రాపర్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి రెవెన్యూ చూపిస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎంత పడుతుందో చూద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్లే స్టోర్లోకి వెళ్ళి రెడ్ డాట్ పే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా కమెంట్ చేయండి, నేను డైరెక్ట్గా లింక్ మీకు డిఎం చేస్తాను. ఈ కార్డు తీసుకోవాలి అనుకుంటే వన్ టైం పర్చేస్ అయితే చేయాలి. వర్చువల్ కార్డ్ అయితే $10, ఫిజికల్ కార్డ్ అయితే $100. ఫిజికల్ కార్డు ద్వారా అయితే మనకి ఏటీఎంస్లో విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. కంగారు పడకండి, మన కూపన్ కోడ్స్ 10 వాడితే వర్చువల్ కార్డు పైన ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. అండ్ $5 బోనస్ కూడా కార్డులోకి యాడ్ అవుతుంది. అండ్ దాన్ని మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి $3 పడుతుంది వర్చువల్ కార్డు. అలాగే ఫిజికల్ కార్డు కావాలనుకుంటే 10 అనే కూపన్ కోడ్ వాడితే అక్కడ కూడా సేమ్ ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. అండ్ $5 బోనస్ కూడా వస్తుంది. బట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి $75. కాకపోతే మనం ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి, తర్వాత మనం ఆ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ డైరెక్ట్గా బ్యానర్ కనిపిస్తుంది. ఆ పర్చేస్ కార్డ్ బ్యానర్ పైన ట్యాప్ చేశాక డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మన కూపన్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అక్కడ మనకు డైరెక్ట్గా డిస్కౌంట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నా వర్చువల్ కార్డు ద్వారా నేను జెప్టోలో కొన్ని గ్రాసరీస్ పర్చేస్ చేశాను. $3.4 డిడక్ట్ అయింది 301 రూపీస్కి. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ పేమెంట్ దగ్గర US$ని సెలెక్ట్ చేశాను. సో ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసరికి ఈ 301 రూపీస్ డివైడెడ్ బై $3.4 వేస్తే ఒక్కొక్క USD మనకి 88.2 రూపీస్ పడింది. కానీ నేను ఇంకొక ఆర్డర్ కూడా చేశాను. ఈసారి INRని సెలెక్ట్ చేసుకున్నాను. $250 రూపీస్ బిల్లింగ్ అయింది అండ్ $2.71 డిడక్ట్ అయింది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసరికి 92.2 రూపీస్ అయింది, బికాస్ 250 డివైడెడ్ బై 2.7. అండ్ కానీ ఈరోజు మార్కెట్లో 1 USD వాల్యూ గూగుల్ రేట్ ప్రకారం చూసుకుంటే 94.5 రూపీస్ ఉంది. సో ఆబ్వియస్లీ నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ డీల్. జస్ట్ 2 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది, కానీ మనకి మెంటల్ టెన్షన్ కానీ ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా చాలా ఈజీగా మన వర్క్ అయితే అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి మంచి ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది INRని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఇది మరీ చెప్తున్నాను. అండ్ పేమెంట్ చేసేటప్పుడు మనకు OTP రాదు, అది గుర్తుపెట్టుకోండి. రెడ్ డాట్ పే యాప్లో అథెంటికేషన్ వస్తుంది. మన ఫింగర్ ప్రింట్ కానీ లేదా మన ఫేస్ ID కానీ ఇచ్చి డైరెక్ట్గా మనం పేమెంట్ చేసేయచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ రిజెక్షన్ ఫీజ్ అని ఉంటుంది. ఒకవేళ సఫిషియంట్ బ్యాలెన్స్ లేకుండా ట్రాన్సాక్షన్ కనుక మనం అటెంప్ట్ చేసామనుకోండి, అది ఫెయిల్ అయిందనుకోండి, మనకి ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి. బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆ ట్రాన్సాక్షన్ని అటెంప్ట్ చేయడం బెటర్. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రాఫామ్స్ నుంచి నేను పేఅవుట్స్ రైస్కి తీసుకునే కంటే క్రిప్టో ఫార్మాట్లో తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ట్రస్ట్ వాలెట్ గురించి కూడా మీకు ఎవరికైనా వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి, మనం పేమెంట్స్ చేయడానికి కానీ లేదా పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి కానీ. సో మీరు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. అండ్ నేను ఫిజికల్ కార్డు కూడా తీసుకుంటున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ కమెంట్స్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ ఫిజికల్ కార్డు గురించి కూడా కంప్లీట్ రివ్యూ చేయొచ్చు. అండ్ డే టు డే లైఫ్లో కూడా ఈ వర్చువల్ కార్డు కావచ్చు, ఫిజికల్ కార్డు కావచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ పర్చేజెస్ చేసి ఎక్కడెక్కడ ఎలా ఉందో కూడా ఎక్స్పీరియన్స్ నేను కంప్లీట్గా షేర్ చేస్తాను. బట్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఈ వీడియోకి లైక్స్ అండ్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు ఈ వీడియో కింద మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.